ముకుంద జ్యువెలర్స్ నక్లెస్ మేళా డిసెంబర్ 7 వరకు ఫ్లాట్ 9.9% VA ఆఫర్ ఈ నెల 7 వరకు అన్ని బ్రాంచుల్లో. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకురాలు తులా ఉమ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. రీసెంట్గా చూసుకుంటే నిన్న బీసీ బిడ్డ చనిపోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది, పెట్రోల్ పోసుకొని. అసలు ఆ యాక్షన్ అది ఎలా అనిపిస్తుంది మీకు అసలు? అంటే నిజంగా బాధ కలిగిస్తుంది. ఆయన చిన్న పిల్లలు ఉన్నారు, ముగ్గురు. కుటుంబానికి పెద్ద దిక్కు ఆయననే, మొత్తం కుటుంబాన్ని అంతా చూసుకునే వ్యక్తి. కానీ నేనంటాను అది ఆత్మహత్య కంటే హత్య. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బీసీ సమాజానికి ఏదైతే మాట ఇచ్చిందో ఎన్నికల టైంలో, మరి ఆ టైంలో 42% రిజర్వేషన్ కల్పిస్తా అన్నాడు. కాబట్టి అది నమ్మినటువంటి బీసీ వర్గాలు మొత్తం ఆయనకు ఓటేసి గెలిపించి అధికారంలో కుర్చీలో కూర్చోబెట్టారు. కానీ అధికారంలోకి వచ్చినాక కుర్చీలో కూర్చున్నాక అవన్నీ కూడా మర్చిపోయిండు. బీసీ సమాజాన్నే పట్టించుకుంటలేడు. అధికారంలోకి వచ్చినాక ఏం చేసిండు? ఒక అడ్డదారిలో, అంటే సాధ్యం కాని దారి ఎన్నుకొని వాళ్ళ అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నర్ త్రూ రాష్ట్రపతి ద్వారా పంపించిండు. కానీ అది ఏమైంది? అది కూడా బెడిసి కొట్టింది, అది కాలేదు. కాబట్టి బీఆర్ఎస్ ఏం చెప్పింది? నువ్వు 9th షెడ్యూల్లో పెట్టు, మేము మీకు మద్దతు ఉంటాము, రాష్ట్రపతికి పంపించు, ఢిల్లీకి పోయి మనం అందరం కొట్లాడదాం కేంద్రంతో, అట్లా బీసీలకు మనం సముచిత స్థానం, వాళ్ళకు అవకాశాలు వచ్చేటట్టుగా కొట్లాడదాము, మేము కూడా మీకు సపోర్ట్గా ఉంటామంటే అది వినకుండా ఆయన పద్ధతిలో ఆయన పోయిండు. అట్లా ఏం చేసిండు? అది రాకపోగా మళ్ళీ జీవో అన్నాడు, ఆర్డినెన్స్ అన్నాడు, ఇంకేదో ఏదో చెప్పిండు, మోసం చేసిండు. మళ్ళీ ఏమన్నా లాస్ట్ కోర్టు తీర్పు ఏమని వచ్చింది? ఇవాళ 50% రిజర్వేషన్కు లోబడి చెయ్యాలి. అంటే ఇవన్నీ కూడా ఏంది? రేవంత్ రెడ్డి కనసైగలలో జరుగుతున్నాయి. అవన్నీ గిట్ల పోతే గిట్ల అవుతుంది. కాబట్టి బీసీలకు నేను ఇస్తున్నానని చెప్పాలి, ఇటు మొండి చెయ్యి చూపియాలి అనేది ఒక రేవంత్ రెడ్డి ఒక డ్రామా. ఇది ఒక రకమైనటువంటి మోసం. కాబట్టి ఇవాళ మన ఈశ్వరాచారి చాలా ఆవేదన చెందిండు, బాధపడ్డు. అరే, ఒకవైపు బీసీలకు మాట ఇచ్చిండు, తప్పిండు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక గమ్మత్ ఏంది? మీరు చూసిరు కదా, నల్గొండ జిల్లాలో ఒక బీసీ బిడ్డ నామినేషన్ వేయడానికి పోతే ఆయనని కిడ్నాప్ చేసి మొత్తము కనబడకుండా దాచిపెట్టి రూమ్లో బంధించి మూత్రం తాగిచ్చేటువంటి దుస్థితి నీ ప్రభుత్వంలో జరిగింది. అంటే ఒకవైపు మీకు మా పార్టీ పరంగా 42% కల్పిస్తామని అంటూనే మళ్ళీ బీసీలు నామినేషన్ వేస్తే నువ్వు ఈ రకంగా హింసిస్తున్నావు, ఈ రకంగా ఈ పరిస్థితికి దిగజారి ఇవాళ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఈశ్వరాచారి చూసి కలత చెంది బాధపడి, అరే ఒకవైపు మా బీసీ సంఘాలు కొట్లాడుతున్నాయి, పోరాడుతున్నాయి, ధర్నాలు చేస్తున్నారు, రసరోకోలు, బంధు పిలుపునిస్తూ ఉంటే కనీసము ఇవాళ అవన్నీ పట్టించుకోకపోగా ఒకవేళ ఒక వ్యక్తి నామినేషన్ వేస్తానంటే మూతనం దాగిచ్చేటువంటి దుస్థితికి దిగజారిన అయినా దాని మీద ప్రభుత్వం పట్టించుకుంటలేదని కలత చెంది ఇవాళ ఇట్లనన్నా నేను చనిపోతేనన్నా ఇవాళ కన్ను విప్పు కలుగుతుందేమో, మా బీసీ సమాజానికి న్యాయం జరుగుతుందేమో, అట్లనన్నా కొద్దిగా మా బీసీ వర్గాలు విద్యలో కావచ్చు, ఉద్యోగంలో, రాజకీయ రంగంలో, అన్ని రంగాలలో కొద్దిగా ముందుకు వస్తారనేటువంటి ఒక ఆలోచనతోటి ప్రయత్నం చేసిండు. కానీ అది చేయడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే చనిపోవడమే పరిష్కారం కాదు. ఏదైనా సాధించుకోవాలంటే ఇవాళ మనం కొట్లాడాలి, పోరాడాలి. మనకు ఎవరైతే మనకి ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వకపోతే అడ్డుపడితే వాళ్ళ మెడలు వంచడానికి మన బలాన్ని పెంచుకోవాలి, మనం ఐక్యం కావాలి, ఇంకా మన పోరాటాన్ని ఇంకా ఉధృతం చేయాలి. అంటే వాళ్ళు ఇస్తలేరు అని అంటే మన పోరాటం ఇంకా సరిపోతలేదు, ఇంకా మన పోరాటాన్ని ఇంకా తీవ్రతరం చేయవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి అట్లా కొట్లాడి చేయాలి. కానీ ఎవరు కూడా, నేను మా బీసీ బిడ్డలకి, మా బీసీ సమాజానికి, యువకులకి ఎవరు కూడా ఆత్మ బలిదానాలు అనేది పరిష్కారం కాదు. ఎవరు కూడా ఆ పరిస్థితికి గురి కావద్దనేది నేను పిలుపునిస్తూనే, మీరందరూ కూడా మనం బీసీ వర్గాలందరం కూడా పార్టీలు, జెండాలు, ఏజెండాలు అన్నీ పక్కకు పెట్టి మనమెంతో మనకు అవకాశాలు అంతా రావాలండి. కొట్లాడదాం, పోరాడదాం,
మన హక్కుల్ని సాధించడం కోసం సంఘటితం అవుదాం, ఆ రకంగా ముందుకు రావాలనేది నేను బీసీ సమాజాన్ని అందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను. మేడం ఇంకోటి అంటే బీసీ ఇప్పుడు ఏదైతే బీసీకి సంబంధించిన మాట్లాడుకున్నాం కాబట్టి ఎందుకు మేడం అంటే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా బీసీకి ఎందుకు రిజర్వేషన్ కల్పించలేకపోతున్నారు అసలు? కల్పియరు. అంటే బీసీలు అధికారంలోకి వస్తే వాళ్ళ రాజ్యాధికారం అనేది వాళ్ళ కుర్చీ కదులుతుంది కదా, కుర్చీ కదులుతుంది కాబట్టి వాళ్ళకు అధికారం అంటే బీసీలు వస్తే వాళ్ళ ప్రజల గుండెలలో పెట్టుకొని వాళ్ళని కాపాడుకుంటారు. అధికారంలో ఉంటే నీతిగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా పరిపాలన చేస్తారు. కాబట్టి వీళ్ళ ఆటలు జాగవు. కాబట్టి బీసీలను అందుకని అట్టడుగు వర్గాలను అధికారంలోకి రానియకుండా కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంటారు. కాబట్టి వాటి అన్నిటినీ తిప్పికొట్టుకుంటూ మనం ముందుకెళ్ళవలసిందే, పోరాడవలసిందే. ఆ అధికారాన్ని ఆనాడు తెలంగాణ ఉద్యమం మట్టిగా వచ్చిందా? తెలంగాణ ఉద్యమంలో కూడా బలహీన వర్గాలు ముందున్నారు, కొట్లాడిరు, పోరాడిరు, చాలామంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆ త్యాగాల ఫలితంగా వాళ్ళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసుకున్నాం. ఆ పోరాటాన్ని మరి తెలంగాణ ఉద్యమ పోరాట రూపాలు ఏవైతున్నాయో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకెళ్దాం, కొట్లాడదాం, సాధించుకుందాం, దానికోసం సిద్ధం అవుదాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.